నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్, ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వినుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, మనం ప్రీవియస్ ఎపిసోడ్లో న్యూమరాలజీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి సైంటిస్ట్లు అవ్వాలనే కళ ఉంటుంది. కొందరు ఇంకా ఏదో సాధించాలి, ఇంకా మనం ఇది చేయాలి, అది చేయాలి అని ఎన్నో కళలు కంటూ ఉంటారు. సైంటిస్ట్లు అవ్వాలనుకుంటారు, నేను ఇది చేయాలి, నా దేశానికి ఇది చేయాలి, ప్రపంచంలో ఇది చేయాలి అని ఎంతోమంది అనుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే కొంతమంది సక్సెస్ అవుతుంటారు, కొంతమంది సక్సెస్ అయి కూడా ఇంకా గ్రోత్ ఎక్కువ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా లక్కీ నెంబర్స్ ఉన్నాయా మొబైల్లో? తప్పకుండా అమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొఫెషన్కి మనకి లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం లాస్ట్లో చెప్పుకున్నట్టుగా మనకి సైంటిస్టులు అనేవాళ్ళు అసలు ఈ రోజుల్లో మన చిన్నప్పుడు చందమామ కథ చెప్పేవాళ్ళు. చందమామ రావే, జాబిలి రావే అని చెప్పి మన గోరుముద్దలు తినిపించేవాళ్ళు. కానీ ఈరోజు మన సైంటిస్టులు అందరూ కూడా, శాస్త్రవేత్తలు ఏమైంది, చంద్రుడి మీదకి వెళ్ళి దాన్ని నిలబడగలిగేలాగా చేయగలిగారు. ఇంక ఇప్పుడు ల్యాండ్స్ కూడా కొంటున్నారు, దాని మీద ల్యాండ్స్ కూడా కొంటున్నారు. అంటే అలా ఎదగలిగేలాగా అంత క్రియేటివిటీ తీసుకొచ్చేది, అంత అడ్వెంచర్ చేయగలిగే వాళ్ళు మన శాస్త్రవేత్తలు. ఎన్నో మంచి మంచి విషయాన్ని ఎంతో మరుగున పడి ఎన్నో రకాలుగా మానవాళికి ఉపయోగపడేలాగా చేస్తున్నారు. అందులో నేను చాలామందిని చూశాను. అంటే మా దగ్గర నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రొఫెషన్ వైజ్ చాలామంది పిల్లలు వస్తారు, స్టూడెంట్స్ చాలామందికి ట్రైన్ చేసాం. ఆ ట్రైన్ చేసిన టైంలో మా దగ్గరికి వచ్చేవాళ్ళు నేను రీసెర్చ్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, అబ్దుల్ కలాం లాగా అవ్వాలి, ఇలా అవ్వాలని చెప్పి చాలా రకాలుగా చదువుకుంటూ మధ్యలో మళ్ళీ కనిపించినప్పుడు గడ్డాలు మీసాలతో ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే సక్సెస్ సాధించలేకపోయాను మేడం, నేను చేయలేకపోయాను, నా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఇంట్లో బాధ్యతలు పెరిగిపోయినాయి అని వాళ్ళ నిరాశ నిస్పృహలతో తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఇలాంటి వాళ్ళు నేను చాలామంది చూసాను. అంటే ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నానంటే, ఎక్కడో లక్షల మంది అనుకుంటారు, కోట్ల మంది అనుకుంటారు మన ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, కానీ ఎవరికో కొద్ది మందికి మాత్రమే ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకు? ఆ పొటెన్షియల్, ఆ ఇంట్లో ఫ్యామిలీ సపోర్టు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏదైనా కానీ మనీ పరంగా. అంటే ఇంకా తనని అన్నీ పక్కన పడేసి మనం ఎదగాలి అనుకున్నప్పుడు, మన దాంట్లో ఏదైనా చెయ్యాలన్నప్పుడు ఆ పొటెన్షియల్ వాళ్ళక ఆ నిర్ణయం తీసుకుని ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే అన్నీ తట్టుకొని ముందుకెళ్ళగలిగే క్యాపబిలిటీ వాళ్ళకి కావాలి. ఆ క్రియేటివిటీ మానసికంగా అన్ని రకాలుగా సిద్ధమైపోవాలి. కానీ మనం ఎంజాయ్ చేస్తాం, ఇది చేస్తామంటే రెండు ప్యారలల్గా వాళ్ళు. ఇప్పుడు థామస్ ఎడిసన్ గారు ఉన్నారు. ఆయన చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్ని పిలిచి, నువ్వు ఇది చేస్తావు, మీ పిల్లోడు ఎందుకు పనికిరాదు, చదువుకోలేడు, చేయలేడు, అసలు ఆయనకి చదివే రాదని చెప్పినప్పుడు మామూలుగా మనమైతే ఏం చేస్తాము, పిల్లల్ని తిట్టి, స్కూల్లోనే తిట్టి, నువ్వు చదువుకోలేవు, చేయలేవు, నువ్వు నీవు ఇంత ఫీజులు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళని తిట్టేసి వెనక్కి వచ్చేస్తాం, వాళ్ళని తీసుకొస్తాం. కానీ ఆవిడ ఏం చేసింది, వాళ్ళ ఆయనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఇంటికి తీసుకొచ్చి, నా పిల్లవాడు గొప్పవాడు అవుతాడు, నా పిల్లవాడికి నేనే చదువు చెప్పుకుంటానని చెప్పి తీసుకొచ్చి, అంటే ఎంత ప్రేమ ఆ తల్లికి ఆయన మీద, తీసుకొచ్చి తనని అంతగా తీర్చిదిద్దింది. ఆయన మన ఈరోజు నీ లైట్ మనం చూస్తున్నాము ఒకంటే 1000 సార్లు 1100 సార్లు పైన ఆయన ఓడిపోయారంట. ఆ చీకటి గదిలోనే ఉండిపోయారు ఆయన. మనకు ఒక కరెంట్ లైట్ బల్బు కనిపెట్టాలి అనే దాంట్లో ఇక్కడ నెంబర్లు ఇంపార్టెంట్ కాదు. నేను ఆ 1100 సార్లు, అది మనం 1000 సార్లు మనం ప్రయత్నించినా కూడా, అక్కడ ఓడిపోయినా కూడా లైట్ రావాలనే తాపత్రయంలో ఆయన అన్నీ వదిలిపెట్టి జీవితం మొత్తం దానికి అంకితం చేశారు. అలా చేసిన ఈరోజు మనం ఇంత లైట్ని, ఇంత కరెంట్ని, ఇంత ఎనర్జీని మనం చేయగలుగుతున్నామో ప్రతిదానికంటే ఆయనకి ప్రతిసారి కృతజ్ఞత భావాన్ని మనం వ్యక్తం చేసుకోవాలి. అలాంటి సైంటిస్టులు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అలా ఎదగాలి అంటే కూడా ఇప్పుడు రోజులో చూసుకుంటే ప్రతిదానికి డిజిటల్ కావాలి. అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, బట్ కొన్నిసార్లు వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇదివరకు ఏంటి చెప్తున్నాం కదా, మనం అంతా కూడా లోపలంతా చేసారు. ఇప్పుడు అంతా డిజిటల్గానే మనం ఏది చేసినా సైంటిస్ట్ ప్రకారం చేసినా, ఏది చేసినా డిజిటల్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం మొబైల్లోనే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళి పైకిరాలు తీసుకురావాల్సిన పని అంతా కూడా లేకుండా మొబైల్. అలా పొటెన్షియల్ రావాలి, ఎదగాలి, చదువులు అనుకున్న దాంట్లో ముందుకెళ్ళాలి, ఆ రీసెర్చ్కి వెళ్ళాలి, ఆ పొటెన్షియల్ పెరగాలి అన్నప్పుడు ఖచ్చితంగా చదువుకున్న చదువులో కావచ్చు, ఆ జాబ్లో కావచ్చు, వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్ అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేయటానికి ఈ మొబైల్ నెంబర్ అనేది కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మనకి.
ఎందుకు మనం మొబైల్ నెంబర్ టాపిక్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మొబైల్ ప్రతి ఒక్కరికి కూడా జీవనాధారంగా ఒక మనుగడ కింద మారిపోయింది. మనం అడవుల్లో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా కూడా మొబైల్ లేకుండా ఏమీ చేయలేము. ఇప్పుడు మన సైంటిస్టులు అయినా ఇప్పుడు తినాలి చేయాలి అన్నీ ఉండాలన్నా కూడా మనం మొత్తం మొబైల్ ద్వారానే పే చేయాలి కదా ఇప్పుడు కూడా. అలాంటి మొబైల్ నెంబర్లో మనకి వాళ్ళకి అనుగుణమైన మంచి నెంబర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన శక్తిని పొటెన్షియల్ని మన వైబ్రేషన్ని ఇంకా చాలా యాక్టివ్గా చేయడానికి వాళ్ళ అవసరమైనంత వరకు ఉపయోగించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అది చదువుకునే చదువులో కావచ్చు ఎక్కడైనా సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలని చేయాలంతా కూడా మొబైల్లోనే ట్రైన్ అవ్వాలి కదా దాని అంతటికీ కూడా. దానికి ఏ నెంబర్లు పనికొస్తాయో మనం చూద్దాం. ఇప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు 1569 అనేది కామన్గా ఉండాలి. ఎందుకు 1569 అనేది ఉండాలి అంటే చూడండి, 1 అంటే సూర్యుడు. లాస్ట్లో మనం చెప్పుకున్నట్టుగా సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే ఆయన ఎప్పుడు కూడా నిద్రపోతున్నట్టే కనిపిస్తుంది. అంటే కొన్నాళ్ళు ఇటు ఉన్నాడు, ఇంకో దగ్గర లేనట్టు కనపడుతుంది చీకటి పడేసరికి చంద్రుడు వస్తాడు. ఎందుకంటే కానీ సూర్యుడు ఎప్పుడు నిరంతరం అక్కడే ఉంటాడు. కానీ మనకి కాలమాన పరిస్థితులు భూమి తిరగడం వల్ల మనకి ఒక నైటు రాత్రి పగలు అనేది వస్తూ ఉంటాయి కదా. 1569 అనేది మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో 1397 అన్నప్పుడు మనకి ఫిల్లర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 1569 నెంబర్తో పాటు 1397 అనే నెంబర్లు మనకి ప్రొఫెషన్ వైజ్గా కావాలి. ఇవి ఎప్పుడు కూడా చూడండి, మనం ఇంటిని ఎంత డెకరేషన్ చేసుకున్నా ఎంత ఇది చేసినా కూడా మనం వేసే ఫిల్లర్స్ మాత్రం ఒకటే. అట్లాగే మొబైల్ నెంబర్కి ఏ ఫిల్లర్స్ వేసుకున్నా ఇవి కామన్. 1, 5, 6, 9 అనేది కామన్. దీంతోపాటు 1397 అనే నెంబర్లు మనకి సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్కడైనా కానీ ప్రతి దాంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది కదా. మెడికల్ ఫీల్డ్లో కావచ్చు, నార్మల్ R&D డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన ప్రతి ఒక్క విషయంలో కూడా చిన్నపిల్లలు చూస్తే ప్రతి దాన్ని కూడా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఏదైనా ప్రతిదీ అండ్ ఇది ఎలా వచ్చింది అది ఎలా వచ్చింది అలా ప్రతిదీ రీసెర్చ్ చేయాలన్నా చదువులో ముందుకెళ్ళాలన్నా కూడా మనకి ఇవన్నీ కూడా నెంబర్స్ బాగా ఉపయోగపడతాయి. 1 అంటే సూర్యుడు, 3 అంటే గురువు అనుకున్నాం. 9 ఎందుకు కావాలి? ఇప్పుడు మనం అనుకున్న ప్రతి ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలంటే మనకి నెంబర్ 1గా నిలవటానికి 1 అనేది ఉపయోగపడుతుంది. 3 అనేది అంటే మనకి జ్ఞానము, తెలివి, వివేకం, మనకి ఏదైనా పొటెన్షియల్ కావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకి బాగా క్రియేటివిటీ అనేది మనకి బాగా లోపల నుంచి వస్తుంది, తెలివితేటలు అన్నీ. 9 ఏది చేసినా కూడా ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే ధైర్య సాహసి లక్ష్మి అంటాము. అంటే ఇప్పుడు మనం ఒక మామూలుగా ఏదైనా పని చేయాలంటేనే, ఇంట్లో వర్క్ చేయాలనేది ఒక విషయం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే మనకి ధైర్యం, కమ్యూనికేషన్ అనేది బాగా ఉండాలి. ధైర్యం లేకపోతే ఏం చేయలేము. అలాగే 9 అనేది సేనాధిపతి. మనకి ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ముందుకెళ్ళి మనం అనుకున్నది చెప్పాలన్నా చేయాలన్నా కూడా ఈ నెంబర్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇంకోటి 7 క్రియేటివిటీ. ఇప్పుడు మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ మన సైంటిస్టులు కానీ ఎప్పుడు కూడా నిరంతరం ఏంటి కొత్తగా అన్వేషిస్తూ ఉండాలి, కొత్తగా క్రియేటివిటీని సాధిస్తూ ఉండాలి. ఆ క్రియేటివిటీ అనేది రావాలి అంటే కూడా మనకి 7 నెంబర్ కేతువు మనకి చాలా బాగా క్రియేషన్ అనేది మన లోపల డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇందులో మనకి 1569 ఫిల్లర్ నెంబర్స్తో పాటు 1379 నెంబర్లు ఉంటే చూసుకోండి. అదేవిధంగా ఎండింగ్లో 53 కానీ 17 కానీ 71 కానీ 26 కానీ ఇలాంటి నెంబర్ లేకుండా 321 అనేవి ఎండింగ్లో లో ఫ్రీక్వెన్సీ నెంబర్స్ లేకుండా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.